షర్మిష్ఠా పనోలి మమతా బెనర్జీ సర్కార్ చర్యలతో ప్రపంచవ్యాప్తంగా రీసౌండ్ ఇస్తున్న వన్ అండ్ ఓన్లీ నేమ్ ఇదే. కేవలం 22 ఏళ్ల వయసున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ను 1500 కిలోమీటర్లు ప్రయాణించి మరీ అరెస్టు చేశారు బెంగాల్ పోలీసులు. ఆమె చేసిన తప్పేంటో తెలుసా? ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా దేశానికి మద్దతుగా బాలీవుడ్ సెలబ్రిటీలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించడం. తన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో వెంటనే వీడియో డిలీట్ చేసి సారీ చెప్పింది కూడా. కానీ బెంగాల్ సీఎం మాత్రం ఆమెను అరెస్టు చేసే వరకు విడిచిపెట్టలేదు. ఇక్కడే స్టోరీ పొలిటికల్ టర్న్ తీసుకుంది. మమత మరోసారి ఓటు బ్యాంక్ రాజకీయం షురూ చేసిందని కమలం పార్టీ ఎదురుదాడి షురూ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న రియాక్షన్లు సీన్ను బీజేపీ వర్సెస్ టీఎంసీగా మార్చేశాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో నెక్స్ట్ ఏం జరగబోతుందోనన్న అసలు ప్రశ్న. దేశంలో ప్రకంపనలు రేపుతున్న షర్మిష్ఠా పనోలి అరెస్ట్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అరెస్టుకు రీజన్ ఏంటి? దీది నిజంగానే ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారా? రాజకీయాల్లో ఓట్ల కోసం వ్యూహాలు చేయడం కామన్. కానీ ఓట్ల కోసమే రాజకీయం చేస్తే, ఓట్ల కోసం నీతి న్యాయాలను పక్కన పెట్టి అన్యాయంగా ఒక వర్గానికి కొమ్ము కాస్తే, వాళ్ల మెప్పు కోసం అమాయకులపై అన్యాయంగా కేసులు పెట్టి ఇరికిస్తే, దాడులు చేస్తున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తే, ప్రాణాలు పోతున్నా పట్టించుకోకపోతే, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై చాలా కాలంగా ఇలాంటి ఆరోపణలే ఉన్నాయి. ముస్లిం ఓటు బ్యాంకు కోసం దీదీ హిందువుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. సీఏఏ మొదలు వక్ఫ్ వరకు రాష్ట్రం రావణ కాష్టంలా మారిన ప్రతి సందర్భంలోనూ మమతా బెనర్జీ ప్రభుత్వం వాంటెడ్ గా ముస్లింలకు మద్దతుగా నిలిచారని పలు నివేదికలు తేల్చి చెప్పాయి. అయినా దీదీ సర్కార్లో మార్పు లేదు, భవిష్యత్తులో వచ్చే ఛాన్స్ కూడా లేదని మరో ఘటనతో తేలిపోయింది. అదే షర్మిష్ఠా పనోలి అరెస్ట్. ప్రస్తుతం దేశ రాజకీయంలోనే కాదు, అంతర్జాతీయంగానూ పెను ప్రకంపనలు రేపుతున్న మోస్ట్ బర్నింగ్ ఇష్యూ ఇప్పుడు ఇదే. అయితే ఎవరి షర్మిష్ఠా? 1500 కిలోమీటర్లు ప్రయాణించి మరీ అరెస్ట్ చేసేంత తప్పు ఆమె ఏం చేసింది? షర్మిష్ఠా పనోలి మమతా బెనర్జీ సర్కార్ చర్యలతో ప్రపంచవ్యాప్తంగా రీసౌండ్ ఇస్తున్న వన్ అండ్ ఓన్లీ నేమ్ ఇది. పనోలి పూణే న్యాయ విద్యార్థిని. పూణేకి చెందిన లా కాలేజీలో 4వ సంవత్సరం న్యాయవాద విద్య అభ్యసిస్తున్నారు. ఓవైపు చదువుతూనే మరోవైపు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గా షర్మిష్ఠా రాణిస్తున్నారు. ఇన్స్టాలో 94,000 మందికి పైగా ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న న్యాయ విద్యార్థిని రాజకీయ సామాజిక అంశాలపై అభిప్రాయాలు వ్యక్తం చేయడంలో పేరు సంపాదించారు. ఆపరేషన్ సింధూర్ పై ఓ పాకిస్తానీ యూజర్ షర్మిష్ఠాపై పలు ప్రశ్నలు సంధించాడు. సదరు యూజర్ వేసిన ప్రశ్నలపై షర్మిష్ఠా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి పలు అంశాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ పహల్గాం ఉగ్రదాడితో మౌనం వహించడంపై బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు యూట్యూబర్ రణ్వీర్ అల్లాహబాదియాపై విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలు మిస్ఫైర్ అయ్యాయి. షర్మిష్ఠా చేసిన వ్యాఖ్యల్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో షర్మిష్ఠా నెటిజన్లను క్షమాపణలు కోరారు. తర్వాత ఆ వీడియోను డిలీట్ చేశారు. కట్ చేస్తే కోల్కతా పోలీసులు సీన్లోకి వచ్చారు. విద్యార్థినిగా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మత సామరస్యాన్ని దెబ్బతీయడం, సామాజిక కలహాలు సృష్టించేలా ప్రేరేపించడంపై కేసు నమోదు చేశారు. అసలు కథ ఇక్కడే మొదలైంది. బాలీవుడ్ సెలబ్రిటీల్ని విమర్శించేందుకు షర్మిష్ఠా వాడిన పదజాలం హార్ష్గా ఉందని తానే భావించింది. ఫలితంగా ఆ పోస్టు డిలీట్ చేసి క్షమాపణలు కూడా చెప్పింది. సాధారణంగా అయితే ఇక్కడితో వివాదం ముగిసిపోవాలి. కానీ అప్పుడే బెంగాల్ సీఎం సీన్లోకి వచ్చారు. ఎవరో కోల్కతా పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళ అన్ని కేసులు పక్కన పెట్టేసి ఉన్నపళంగా షర్మిష్ఠాను అరెస్ట్ చేసి కోల్కతాకు లాక్కు రావాలని డిసైడ్ అయిపోయారు. అనుకున్నదే తడవుగా ఎక్కడో గుర్గాంలో ఉన్న షర్మిష్ఠాను 1500 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లి అరెస్ట్ చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో అసలు బెంగాల్ పోలీసులకు ఏం సంబంధం? ఆమె చదివేది బెంగాల్ కాదు, ఆమె ఉండేది బెంగాల్ కాదు. పైగా ఆమె పోస్టులో నిందించిన వాళ్లకు బెంగాల్తో ఏ సంబంధం లేదు. దేశభక్తిని చూపడమే అసలు నేరమన్నట్టుగా అరెస్ట్ చేశారు. షర్మిష్ఠాను అలీపురి కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు ఆమెకు బెయిల్ నిరాకరించింది. జూన్ 13 వరకు జ్యుడిషియల్ కస్టడీలోకి పంపింది. విచారణ సందర్భంగా షర్మిష్ఠా తరఫున న్యాయవాది అన్ని డిజిటల్ ఆధారాలు ఇప్పటికే సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. కస్టడీ అవసరం లేదని వాదించారు. కోర్టు ఆ వాదనల్ని ఖండించింది. జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఇక్కడే కథ మరో మలుపు తిరిగింది. షర్మిష్ఠా పనోలి అరెస్టుపై అగ్గిరాజుకుంది. ప్రపంచంలోని పలు దేశాల నుంచి ఆమెను విడుదల చేయాలంటూ ప్రధాని మోడీకి పలువురు విజ్ఞప్తులు పంపుతున్నారు. షర్మిష్ఠా పనోలి అరెస్టుపై డచ్ పార్లమెంటు సభ్యుడు గీట్ వైల్డర్స్
ప్రధాని మోడీకి ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. కోల్కతా పోలీసుల తీరు వాక్ స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉంది. ఆమెను రక్షించండి, ఎంతో ధైర్యవంతురాలైన శర్మిష్ఠను విడుదల చేసేలా ప్రధాని మోడీ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్రపంచంలో అందరి దృష్టి శర్మిష్ఠపైనే ఉందంటూ ఆమె ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఐ స్టాండ్ విత్ శర్మిష్ఠ ఈక్వల్ జస్టిస్ అంటూ 2 హ్యాష్ ట్యాగ్స్ యాడ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికైన మీ నాయకులు టీఎంసీ ఎంపీలు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసినప్పుడు లక్షలాది మందికి కలిగిన లోతైన తీవ్రమైన బాధ గురించి స్పందించవు. మన విశ్వాసాన్ని గాంధ ధర్మం అని పిలిచినప్పుడు ఆ ఆగ్రహం ఎక్కడుంది? వారి క్షమాపణ ఎక్కడా? వారి త్వరిత అరెస్టు ఎక్కడా? అని పవన్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎంపీ కంగనా సైతం తీవ్ర స్థాయిలో స్పందించారు. इस तरह से हैरेस करना इज नॉट गुड, क्योंकि जब किसी ने माफी मांग ली है और वो पोस्ट डिलीट कर दिया है क्योंकि सिर्फ और सिर्फ जो कि अभद्र भाषा का प्रयोग किया गया था उसको लेकर, लेकिन किसी को जेल में डाल देना, उसको जेल में रखना, उसको सताना, उसका पूरा करियर, उसका पूरा कैरेक्टर खराब कर देना, ये जो है बहुत ही गलत है. किसी भी बेटी के साथ ऐसा नहीं होना चाहिए और मैं ये मांग करती हूँ बंगाल की गवर्नमेंट से कि इसको नॉर्थ कोरिया मत बनाइए और यहाँ पर सभी के संवैधानिक हक हैं. अगर किसी ने कोई अभद्र टिप्पणी की हुई है तो उसके लिए उन्होंने माफी मांगी है. वो इन जनरल उन्होंने कहा था. आजकल के बच्चे जो है इस तरह की भाषा चाहे वो अंग्रेजी में यूज करें चाहे हिंदी में यूज करें करते हैं, लेकिन मैं ममता जी से ये मैं विनती करती हूँ कि उसे जल्दी ही रिहा किया जाए. वो उसकी उम्र भी बहुत छोटी है एंड शी इज अ लॉयर. उसका सारा करियर, सारी जिंदगी जो है बर्बाद करने की जो साजिश की जा रही है, दिस इज वी डोंट सपोर्ट. ఎవరైనా క్షమాపణ చెప్పి పోస్టును తొలగించినప్పుడు ఆమెను జైల్లో పెట్టడం, ఆమెను హింసించడం, ఆమె కెరీర్ను ముగించడం, ఆమె వ్యక్తిత్వంపై ప్రశ్నలు అడగడం చాలా తప్పు అన్నది కంగనా మాట. అంతేకాదు రాష్ట్రాన్ని ఉత్తర కొరియాగా మార్చడానికి ప్రయత్నించొద్దని మమత ప్రభుత్వాన్ని కోరుతున్నారని కడిగిపారేశారు. కట్ చేస్తే కేంద్ర హోంమంత్రి షా సీన్లోకి వచ్చారు. బెంగాల్లో బీజేపీ క్యాడర్తో మాట్లాడిన ఆయన దీదీ సర్కార్పై సంచలన ఆరోపణలు చేశారు. बांग्लादेशी और रोहिंग्या उनकी मदद से घुसपैठ कर रहे हैं. राम जन्मभूमि के भूमि पूजन के दिन सद्भावना जुलूस के नाम पर नाटक किया. दुर्गा पूजा का विसर्जन पोस्टपोन किया. मुस्लिम कर्मचारियों को रमजान में आधे दिन की छुट्टी दी. केरला स्टोरी पर प्रतिबंध लगाया और हाजी नूरुल इस्लाम को टीएमसी का टिकट दिया. और अंत में सबसे बड़ी बात, मुस्लिम वोट बैंक को खुश करने के लिए ममता दीदी आपने ऑपरेशन सिंदूर का भी विरोध किया. ముస్లిం ఓటు బ్యాంకును సంతృప్తిపరచడానికి ఆపరేషన్ సింధూర్, వక్ఫ్ సవరణ చట్టాలను వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ముర్షిదాబాద్లో మతపరమైన అల్లర్లు రాష్ట్ర ప్రాయోజితమని, టీఎంసీకి చెందిన అనేక మంది సీనియర్ నాయకులు వాటిలో పాల్గొన్నారని ఆరోపించారు. ఆ అల్లర్లు ఎదుర్కొనేందుకు సరిహద్దు భద్రతా దళాన్ని పంపిస్తామంటే దీదీ సర్కారు అంగీకరించలేదని, వారు వచ్చి ఉంటే హిందువుల్ని కాపాడటం వీలయ్యేదని చెప్పారు. మమత అధికారంలోకి వచ్చాక బెంగాల్ను అక్రమ చొరబాట్లు, నేరాలు, అవినీతి, అత్యాచారాలు, దాడులకు అడ్డాగా మార్చేశారని అమిత్ షా చెప్పారు. బీఎస్ఎఫ్ కోసం అవసరమైన భూమిని బెంగాల్ సర్కార్ కేటాయిస్తే చొరబాట్లను అడ్డుకుంటామని చెప్పారు. అక్రమ చొరబాట్ల ద్వారానే తృణమూల్ పార్టీ అధికారంలో ఉంటోందని, అందుకనే భూమిని కేటాయించడం లేదని ఆరోపించారు. कार्यकर्ता भाइयों बहनों मुझे बताइए, ये तुष्टीकरण बंगाल में चलने देना है क्या? जोर से बोलो, चलने देना है क्या? आज संकल्प कर जाइए कि 2026 में ये ममता बनर्जी की सरकार को मूल समेत उखाड़ कर हम फेंक देंगे. मूल समेत उखाड़. మమత ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారని అమిత్ షా ఊరికే ఆరోపించడం లేదు. వక్ఫ్ వంటి బిల్లులు తెరపైకొచ్చిన ప్రతిసారి మమత తనకు అనుకూలంగా మార్చుకుంటారనే వాదనలున్నాయి. అందుకు కారణం 30% ముస్లింల ఓట్లే అని చెబుతారు. హిందువులను దారుణంగా చంపిన ముర్షిదాబాద్లో 30% ముస్లిం ఓట్లుంటే దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఆ లెక్క 40% ఉంటుంది. ఆ ఓట్లే మమతను మళ్లీ గెలిపిస్తున్నాయి. అంతెందుకు గత ఏడాది దేశం మొత్తాన్ని కుదిపేసిన సందేశ్ ఖాళీ ఎపిసోడ్ తీసుకుంటే షేక్ షాజహాన్ అనే నరు
నరరూప రాక్షసుడు దశాబ్దాలుగా హిందూ మహిళలపై అరాచకాలు చేస్తున్నాడని తెలిసి మమత వేడుక చూసింది. అంత పెద్ద సంఘటన వెలుగులోకి వస్తే చాలా చిన్న సమస్యగా చిత్రీకరించే ప్రయత్నాలు జరిగాయి. తర్వాత వక్ఫ్ సవరణ చట్టాన్ని బెంగాల్లో అమలు చేయబోమని ముస్లింల పట్టు నిలుపుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు దానికి ఏమాత్రం సంబంధం లేని అంశంలో తలదూరుస్తూ ఏకంగా 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సాధారణ ఇన్ఫ్లుయెన్సర్ను అరెస్ట్ చేయించి ముస్లింల మెప్పు పొందే ప్రయత్నం చేశారు. అన్నింటికి మించి ఆపరేషన్ సింధూర్ని వ్యతిరేకించడం ద్వారా తన స్థాయిని మరింత దిగజార్చుకున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో మమత అర్థం చేసుకోవలసిన విషయం ఒకటుంది. మన దేశంతో ఏమాత్రం సంబంధం లేని, పైగా పాకిస్తాన్కు ఆయుధాలందించే నెదర్లాండ్స్ వంటి దేశాలు కూడా మమత తీరును తీవ్రంగా తప్పుబడుతున్నాయి. కానీ మమత మాత్రం తనకు ఏమాత్రం సంబంధం లేని విషయంలో శర్మిష్ఠను అరెస్ట్ చేయించి ముస్లింల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ మొత్తం వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.